అక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం గురు పరంపరం ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమః. ఇప్పుడు చతుర్విధ కృపల గురించి చెప్పుకుంటున్నాము. నిన్నటి రోజు మనము చతుర్విధ కృపల్లో ఈశ్వర కృప, శాస్త్ర కృప గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు గురు కృప కూడా కొంచెం చెప్తున్నాము. గురువు అనే అన్ని కృపలలో గొప్ప కృప గురు. ఈశ్వర కృప, శాస్త్ర కృప, అంతఃకరణ కృప అనేటివి సాధారణంగా స్వశక్తితో కూడా మనం ఆలోచన చేసి ఆ ఫలాలు అనుభవించవచ్చు. కానీ గురుకృప అనేది స్వశక్తితో మనం అనుభవించలేము. ఖచ్చితంగా ఎవరికైనా, అంతటి వారికైనా మనకు గురుకృప ఖచ్చితంగా కలగాల్సిందే. గురుకృప లేదనుకో ఈ బోధలో ఉన్నటువంటి రహస్యము మనకు తెలియవడం. మనము నిన్ను కొన్ని చెప్పుకున్నాం కూడా. చూపించే పరిపూర్ణం ప్రత్యక్షము కాదు. గురువు విడిపించకపోతే ఎరుక కూడా తొలగిపోదు. పరిపూర్ణం ప్రత్యక్షం కావాలన్నా, ఎరుక అనేది విడిపోవాలన్నా గురు కృప ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎరుకలో ఏమీ తెలియని వారు వస్తే గురువు చాలా ఓర్పుగా, నేర్పుగా ప్రారంభం నుంచి అతనికి బోధను నేర్పాలి గురువు. అందుకే గురువు అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట గరిష్ఠుడై ఉండాలి. అంటే శృతుల అర్థము బాగా తెలిసి ఉండి, శృతుల్లో ఏ వస్తువును బ్రహ్మమని చెప్పారో ఆ బ్రహ్మము నేనని అనుమాన రహితము లేకుండా ఎప్పుడు బ్రహ్మనిష్టలో ఉండాలి గురువు. శరీరము, ప్రపంచము మిథ్యా స్వరూపమని, ఇవి కాల ప్రవాహములో కరిగిపోయే మంచు బిందువుల వంటివని, ఇవి స్థిరము కాదని, వాటిని అంటని భావజాలముతో ఉంటూ వాటిపైన మమకారాన్ని తగ్గించుకొని గురువు ఇచ్చినంతలో తృప్తిపడి, గురువు అనే మహనీయుడు ఎప్పుడు తాను బ్రహ్మమని ఆ నిష్టలో ఉండాలి. మరియు తనను ఆశ్రయించిన వారికి ఫలాపేక్ష రహితంగా ఒక క్రమ పద్ధతిగా గురువు బోధ చెప్పే శక్తి, యుక్తి, సామర్థ్యము, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా ఓతప్రోతంగా కలిగి ఉండాలి గురువు. ఇవి లేవనుకో గురువు చెప్పకి కుదరదు. అందరూ వినింటారు బోధను, అందరికీ తెలిసింటాయి రహస్యాలు, కానీ చెప్పే నేర్పరితనం అందరికీ ఉండదు, ఒకరికే ఉంటారు. బాగా విని అర్థం చేసుకొని చెప్పలేని వారే ఆ బోధ ఫలాలు అనుభవిస్తారు. తనను ఆశ్రయించిన వారికి చెప్పే చాతుర్యం ఉన్నటువంటి గురువు ఆ బోధ ఫలాలు తాను అనుభవిస్తాడు, తనను ఆశ్రయించిన వారికి అనుభవింపజేస్తాడు. అందుకే గురు శిష్య ప్రభావ ప్రకరణ, నిజగురు లక్షణం ఇటువంటి వాటిలో శివరామ దీక్షితులు అశరీరుడైన గురువు ఎలా ఉంటాడో బాగా సంపూర్ణంగా, విశేషంగా, విమర్శనాత్మకంగా వర్ణిస్తాడు. భావత కృష్ణ ప్రభువులు కూడా చెప్తాడు, పరిపూర్ణ బోధ ఎరిగిన గురువు ఎలా ఉంటాడు, ఆయన యొక్క తత్వం ఏ విధంగా ఉంటుంది, ఆయన హృదయంలో భావం ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా చెప్తారు. అందుకే పరిపూర్ణ బోధ చెప్పే గురువు తాను బోధ స్థితిని అనుభవించాలి. తనను ఆశ్రయించిన వారికి ఫలాపేక్ష రహితంగా, నిస్వార్థంగా, ఇది ఏదో ఒక గురుతర బాధ్యత. గురువాక్యం ప్రకారం ఈ సాంప్రదాయాన్ని పరిరక్షించేకి నేను గురువాజ్ఞ ప్రకారం వ్యవహరిస్తున్నానే గాని నా స్వశక్తి లేనే లేదనే భావజాలముతో చాలా వినయం, విధేయత మరియు గురు సాంప్రదాయానికి కావలసిన సద్గుణాలతో విరాజిల్లాలి గురువు. ఇవన్నీ ఉంటే గురువుకు నిర్భయం ఉంటుంది, ఆయన నరకం అనుభవించడు.
గురువుకు ఏ లోపం ఉన్నా అతను నరకం అనుభవిస్తాడు. తీరాని పనులు చేసినాడు అనుకో, ఆయన ఎక్కడో చనిపోయిన తర్వాత నరకం అనుభవించడు, ఇప్పుడే అనుభవిస్తాడు, ఖచ్చితంగా అనుభవిస్తాడు. మనం పాలు పోసి ప్రమాణం చేశాం, ఆయన మనల్ని నమ్ముతాడు. ఓహో, ఇతను జారత్వము చేయుడు, చోరత్వము చేయుడు, అంటే వ్యభిచారం చేయుడు, దొంగతనం చేయుడు, అబద్ధాలు చెప్పడు, నేను చెప్పే బోధను బాగా విని బాగా అర్థం చేసుకొని అనుసరిస్తాడు అనే ఒక గురువు ఆశయముతో, గొప్పదైనటువంటి శిష్యుని పైన నమ్మకంతో ఈ బోధను ప్రబోధిస్తాడు. తరువాత ఆయన గురుకృపకు పాత్రుడై గురువైన తరువాత అందుకే ఎటువంటి గురువునంటే అటువంటి గురువును మనం చేరినామనుకో మనకేం ప్రయోజనం ఉండదు. అందుకే పెద్దలు చెప్పారు, ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడతడు, గురుడు అతడే గాని గురువులే గురువులమని పొట్ట కొరకు గొనిగే వారెల్లా వారికి బోధ తెలియక తాను ఆచరిస్తూ నేను బ్రహ్మమునని నేనే పరమాత్మనని మరవకుండా ఆ అనుష్ఠాన నిష్టలో ఎప్పుడూ ఉండాలి. తరువాత పరిపూర్ణాన్ని దర్శించి నేననే అహంకారము కలవలే తోచినదే గాని ఇది స్థిరమైన వస్తువు కాదని ఈ ఎరుకను వదలి గురువాక్యం ప్రకారము జీవిస్తూ ఉండాలి. ఆచరణ ఇందులో ఏది తప్పించుకొని ఉండకూడదు, నిస్వార్థపరుడై ఉండాలి, దేనిపైన ఆశ ఉండకూడదు. గురువు ఇటువంటి గురువునే మనం చేరాలి. ఏ గురువునంటే ఆ గురువును చేరితే ప్రయోజనం ఉండదు, మన సమయము వేస్ట్ అవుతుంది, ఆ గురువులు మనల్ని కడతీర్చలేరు. మనం రాజయోగ ఆశ్రమంలో ఉండాలి. బ్రహ్మచర్యములో గృహస్థము, వనప్రస్థము, సన్యాసము అన్ని ఇక్కడే అనుభవిస్తున్నాం. గృహస్థాశ్రమం అనే రాజయోగములోనే అన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి మనం చాలా సద్గుణాలతో సులక్షణాలతో ఎవరిని దేన్ని ఆశించకుండా గురువుకి ఎన్నో లక్షణాలు చెప్పారు. ఆ పద్ధతిలో ఉండే గురువునే మనం చాలా ఎరుక భ్రమగలుగు శిష్యుడు. గురువు అంటే ఎలా ఉంటాడు? ఎవరి గురువులు అంటే ఆ గురువులు కృప మన పైన ఉన్న ప్రయోజనం ఉండదు. అశరీర గురువు కృపే మన పైన ఉండాలి. సాంప్రదాయ ప్రబోధను బోధించే గురువయ్యే ఉండాలి. ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడెవడో అతడే గురువు గాని. చూడు, ఇక్కడ గురువు అంటే ఎవరు? ఎరుకే పరిపూర్ణమని బట్టబయలని చెప్పే గురువులు అచల గురువులు కాదు, సాంప్రదాయ గురువులు కాదు. ఎరుక అనేది మిథ్యా స్వరూపమని, ఇది కల వంటిదని, దీనికి పరిపూర్ణానికి ఎట్టి సంబంధము లేదని, ఎరుక లక్షణాలు వేరు, పరిపూర్ణ లక్షణాలు వేరు. కృష్ణ ప్రభువులు కాశి వడబోచి చెప్పాడు, అచల లక్షణం ఎలా ఉంటుంది, ఎరుక లక్షణం ఎలా ఉంటుంది, ఎరుకోత్పత్తి లక్షణం ఎలా ఉంటుంది, ఎరుకను విడిపించే లక్షణం ఎలా ఉంటుందని ఇవన్నీ కూడా అద్భుతంగా చెప్పినారు మహాత్ములు. మనం ఇవన్నీ పరిశోధన చేసి గమనించినప్పుడు, అశరీర గురువు దగ్గరికి పోయినప్పుడు అశరీర గురువు ఎరుక బయలవుతుందని గాని పరిపూర్ణమవుతుందని గాని చెప్పడు. ఆ ఎరుక పైనే భ్రమను తీసేస్తాడు. ఆ ఎరుకే మిథ్య, అదే పెనుమాయ. కృష్ణ ప్రభువు చూపించాడు శిష్యునికి, పెనుమాయను చూడుము ఇదే. ఎరుకను రెండు వస్తువులను చూపిస్తాడు అసలు గురువు. ఇదిగో పరిపూర్ణం ఎలా ఉంది, ఎరుక ఎలా ఉంది, ఈ ఎరుక లేమితనం ఎలా ఉంది, పరిపూర్ణము ఉన్నతనం ఎలా ఉంది అని బాగా చెప్తాడు. అట్లా గురుకృప కావాలి మనకు. ఏ గురువు అంటే ఆ గురువు కృప కలిగిన ప్రయోజనం ఉండదు. భ్రాంతి గురువులు భ్రాంతి బోధలతో నీకు ఏ ప్రయోజనమూ ఉండదు. అందుకే కృష్ణ ప్రభువులు ఏం చెప్తున్నాడు? గురువు అంటే ఎవరు నాయన? ఎరుక భ్రమను, ఎరుక పరితాపాన్ని మాన్పిన గురుడే గురుడు గాని
గురువులమని పొట్ట కొరకు గొనిగే వారెల్లా వారికి బోధ తెలియట కల్లా. ఏదో 4 కందార్థాలు 3 భద్రాది రామశతకము పద్యాలు గురుగీతలు 4 నేర్చుకొని నా తర్వాత ఎవరు ఉండరు, ఇంకా ఈ పరంపర ఇంతటితో ఆగిపోకూడదని అధికారాలు ఇచ్చి ఆయన అచల గురువు అని బోర్డు చేస్తే కాదు నాయన. ఎవరు అచల గురువు, ఎలా ఉంటాడు అన్నప్పుడు దీక్షితీయం చదవాలి. దీక్షితీయంలో చెప్తారు పెద్దలు. ఒక అతను ఎవరో వాట్సాప్ లో పెట్టాడు, బ్రహ్మానందరెడ్డి స్వామి ఎవరో ధనమ్మాయ ధాన్యమ్మాయ భార్యమాయ అని చెప్పేవాళ్ళు అచల గురువులు కాదు. మాయన్ నువ్వు ఎక్కడున్నావు? ఈ వైరాగ్యము చెప్పి ఈ తిక్కబోధలు చెప్పే వాళ్ళు డబల్ డెకరేషన్లు చేసుకుంటారు, ₹1 ఖర్చు పెట్టరు, ఒక గురు పూజ పెట్టరు, ఏమి చేయరు. వాళ్ళు మాటలేమో చెప్తారు, అది మాయ ఇది మాయ ధనం మాయ అని. బట్టలు మాయనీరు, గడ్డం పెరగనీరు, ₹1 దాన ధర్మాలు చేయరు. వాళ్ళ భార్య పిల్లలకు ఇచ్చినంత గౌరవము వాళ్ళు బాగుండాలని కోరుకునే విధానాలు శిష్యుల పైన శుక్రవారం. నేను ఎవరినో నింది బోధ ఒకటే, మన బోధ ఒకటే అంటే ఇంకా మనోళ్ళని ఎందుకు మనం గౌరవించి ఇక్కడ ఉండాలి? అక్కడే ఉండొచ్చు కదా. మన పెద్దలైన మహనీయులు అన్ని కోణాల్లో ఆలోచన చేశారు, ఎన్నో విధాలుగా చెప్పారు. పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయుడు ఏ భ్రమను పెట్టుకోడు. ఎరుక భ్రమనే తీసేసుకోండి, ఆయన ఎరుక పైన ఇంకా అధ్యక్ష పదవులు ఆశ్రమాలు కట్టాలా, 1000 మంది శిష్యులను చేయాలా, ఈ ఏమేమో ఇట్లా తిక్క కోరికలు ఉండవు. నిర్మలాంతఃకరణ కలిగి ఉంటాడు. నేనే లేనని మూల వస్తువులు తీసేసుకోండి. వాడిని ఎవరు పిలిస్తే ఏమే, పిలవకపోతేమే, గౌరవిస్తేమే, గౌరవించకపోతేమే, అవన్నీ ఉండవు. ఎంతో సేవ చేసి శరీర గురువును సేవించి పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయులు ఆ గురువు పొట్ట కొరకు కొనడు. ఎవరు మెప్పుల కోసమో, వారికి బోధ తెలియకపోయినా బోధ తెలుసు, ఇట్లన్నీ మభ్యపెట్టి మోసగించే మాటలు చెప్పడు ఆ శరీర గురువు. ఉన్నది ఉన్నట్లు చెప్తాడు. పరిపూర్ణమును లేని ఎరుకను ఏర్పడ తెలిపి ఎరుకను విడిపిస్తాడు. ఇక్కడ చెప్పాడు, పరిపూర్ణమును లేని ఎరుక నేర్పడ తెలిపి ఎరుకను విడిపించ ఎరుగాక గురువులై గులిగేవారెల్లా వారికి బోధ తెలియుట కల్లా. అద్భుతమైన మాట చెప్పాడు నాయనా. పరిపూర్ణమును గురించి బాగా నిర్ణయాత్మకంగా ప్రబోధించి, లేని ఎరుక అంటే ఏమి, ముందు ఎరుక అంటే ఏమో చెప్పి, అది లేని ఎరుక ఎలా అవుతాదో, అయిందో, అయి ఉందో చెప్తూ, అది ఎలా ఏర్పడిందో తెలిపి ఆ ఎరుకను విడిపిస్తాడే గాని ఆ ఎరుకే బట్టబయలైతాది, అదే పరిపూర్ణమని మళ్ళా పరిపూర్ణంలో కలపడు అచలం. గురు కృపా కటాక్షహీనులు, అల్ప గురుపరాయణులు, సాంప్రదాయ ప్రబోధ ఎరగలేనటువంటి కించజ్ఞ గుణం ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాటలకు ఎరుకే పరిపూర్ణమవుతుంది, బయలవుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? ఎరుకను విడిపించ ఎరుగాక గురువులై గొనిగే వారెల్లా వారికి పరిపూర్ణ బోధ ఎలా తెలుస్తుంది? తెలియదు. ఎంతో గురుసేవ చేయాలి. అందుకే అటువంటి గురు కృపకు మనం పాత్రులు కావాలి అంటే చాలా అద్భుతమైనటువంటి విధానాన్ని మనం సూక్ష్మ ప్రజ్ఞతో ముందు మనం కడితే రాలే. మనకు అభిమానం ఎందుకు? ముందు నువ్వు పరిపూర్ణ బోధలో నిష్ణాతుడు అయితే నిన్ను ఆశ్రయించిన వాళ్ళకు నువ్వు చెప్పాలి. అందుకే పెద్దలైన మహనీయులు చెప్తారు, నాయనా పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి శిష్యుడు వచ్చినప్పుడు ఏమీ తెలియదు అనుకో, ఆ గురువు ఎంతో ఓర్పుతో, ఎంతో సహనముతో, ఎంతో త్యాగ బుద్ధితో, ఫలాపేక్ష రహితంగా శిష్యునికి ప్రారంభం నుంచి బోధ చెప్తాడు. నాయన సృష్టికి పూర్వము పరిపూర్ణం ఎలా ఉంది అని ఆ పరిపూర్ణాన్ని గురించి చెప్తూ
అటువంటి పరిపూర్ణములో ఈ ఎరుక ఎలా ఏర్పడింది, తాను ఏర్పడిన తరువాత ఈ సృష్టిని అంతా ఎలా ఏర్పాటు చేసుకుని ఆ సృష్టిని దర్శిస్తూ తన స్వరూపాన్ని మర్చిపోయి ఎలా బంధింపబడింది, ఆ బంధము నుంచి విముక్తి కావాలని కోరిక సామాన్యంగా కలగదా పరమాత్మైన ఎరుక. దాన్నే ప్రేమిస్తాది, దాంతోనే మమేకమవుతాది. మనము బాగా ఆలోచన చేసి చూసినప్పుడు ఆ ఎరుక అనేది సమస్త బంధాల నుంచి విడువబడి బంధరహితమైనటువంటి స్థితి లేకపోవాలి అంటే అది సమస్త బంధాల నుంచి నేను విడుదల కావాలని సంకల్పించుకొని ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గురువు ఈ క్రమం అంతా చెప్తాడు. ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఇది పరమాణువులతో ఏర్పడింది, అణువులతో ఏర్పడింది, పంచభూతాలతో ఏర్పడింది, త్రిగుణాలతో ఏర్పడింది, ఒక మహాశక్తితో ఏర్పడింది. సూర్యుడి నుంచి కొంచెం భాగం విడుదలై అది చాలా దూరం ప్రవేశించి చానంత కాలానికి చల్లబడి ఆ తరువాత ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని, లేదా సృష్టికర్త ఒకరున్నారు ఆయన సృష్టించాడని, ఇట్లా ఎన్నో రకాలుగా చెప్పారు మిగతా మతస్థులు. కానీ అచల బోధ చెప్పే గురువు నాయనా సృష్టి ఏర్పాటును గురించి కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. సృష్టి ఏర్పాటుకు మూల కారణమైన ఒక వస్తువు ఒకటి ఉంది. ఈ సృష్టినంతా అనుభవించే వస్తువు. ఆ వస్తువును గురించి మనం విచారించాలి. ఆ వస్తువు ఎలా ఏర్పడింది, అది ఎటువంటిది, దాని గుణగణాలు ఎలా ఉండాలి అని. సృష్టి నుంచి నువ్వు విడుదలయ్యే బోధ వేరు, సృష్టి నుంచి నిన్ను విడుదల చేసి నీ కథ ఏమో నీకు చెప్పి నీకు ముక్తిని కలిగించే బోధ వేరు. పరిపూర్ణ బోధ నీ కథను చెప్పి నీకు ముక్తిని కలిగిస్తాది. నీ శరీరం మాయా, ప్రపంచం మాయా, భార్య పిల్లలు మాయా అని అట్ట మాటలు చెప్పదు పరిపూర్ణ బోధ. ఎందుకు చెప్పదు? నువ్వు దేహం మాయ అంటానే అది మాయ అయిపోదు, నువ్వు దాంట్లోనే ఉండాల్సిందే. ప్రపంచం మాయ అంటానే అవి మాయ అయిపోవు, వాటిలోనే ఉండాల్సిందే. భార్య పిల్లలు మాయ అంటే మాయ అయిపోయాడు కంటే మనం ఎంతమందిని మాయ చేసిందో, భార్యను ఎన్నిసార్లు మాయ చేసిందో. మాయ అంటానే మాయమైపోయాడు కానీ ఎవరు మాయ గారు. నీ మాటలే అంతే, మాటలు చెప్పుకుంటా ఉంటావు మాయా మాయ అని చెప్పుకుంటూ అన్ని అజ్ఞానుల కంటే కోపము, ఆశ అన్ని రకాలుగా వ్యవహరిస్తావు. దేన్ని మాయ అనాలి? ఏది మాయ ఉందో నిజంగా, ఏ వస్తువు అయితే మాయ, ఏ వస్తువు అయితే లేకుండా పోతుందో ఆ వస్తువుని విచారించి దాన్ని మాయ అంటే అది వేదాంతాన్ని విచారించినందుకు ఫలము. నువ్వు దేన్నంటే దాన్ని మాయ అనుకోవడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. నేనే మాయా, నేనే పెనుమాయ అనేది విచారించాలి, అది అట్లా పెనుమాయ. ఆ క్రమాన్ని గురువు గారు చెప్తా వస్తారు. ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక, సాంఖ్యం ఎందుకు, తారకం ఎందుకు, ఆ మనస్సు ఎందుకు, ఆ బోధలు ఎందుకని మిగతా కొంతమంది విమర్శిస్తారు. సోమరితనం ఉండేవాళ్ళు ఈ బోధను ఎరగకుండా అవాంతర దొరతనాన్ని ప్రదర్శించేవాళ్ళు. మన వాళ్ళు పెద్దలు, మన గురువులు చాలా గొప్ప మేధావులు. ఎందుకు పెడతారు అవన్నీ? అవసరం లేకపోతే పెట్టరు కదా. అవసరం ఉండే అన్ని చెప్పారు. ఇది సామాన్యమైంది కాదు నాయన. ఈ ఎరుక అనేది అంత తొందరగా అణిగిపోదు. భూమండలాన్ని భస్మీపటలం చేయొచ్చు, మొత్తం విశ్వాన్ని కావాలంటే ఏదో పద్ధతిలో నాశనం చేయొచ్చు. ఈ అహంకారం అనే ఎరుకను నాశనం చేయాలంటే అది అయ్యే పని కాదు. ఏదో ఒక కోణంలో ప్రకోశిస్తానే, ప్రకోపన చెందుతానే ఉంటారు. గురువు ఇట్లా చెప్తే అట్లా. నాగుబాము కదా ప్రయాణించేటప్పుడు ఎన్ని సొట్టలతో పోతుందో, ఈ ఎరుక ఇంకా సొట్టలు. ఒక విధంగా చెప్తే ఒక విధంగా పోతుంది. అందుకే ఈ ఎరుక కథను బాగా మనం విచారించాలి. గురువు అంత ఓర్పుతో చెప్తా ఉంటే మనకేం వినేకి. అందుకే ఇటువంటి ఏమీ తెలియని శిష్యుడు గురువు దగ్గరకు వచ్చినప్పుడు గురువు గారు అతనికి అనంతమైన బోధ చెప్తాడు.
తన శక్తిని యుక్తిని ఆయన పైన ఆయనకు సేవకు సమర్పిస్తాడు. చూడండి, మీరు బాగా ఆలోచన చేయండి. మనము గురువుకు చేసే సేవ రూపాయిలో పైసా కూడా ఉండదు. గురువుకు మనకు గురువు చేసే సేవ రూపాయికి రూపాయి ఉండాలి. ఎంత కష్టపడాలి, ఎంత ఆలోచన చేయాలి, ఎన్ని రకాలుగా శాస్త్రాలన్నీ సమన్వయం చేసుకుంటూ మనసు దగ్గర పెట్టి ఎంతో తన శక్తి యుక్తులను అన్ని ఖర్చు పెట్టాలి శిష్యుడు. గురువే లాస్ట్ లో చెప్తాడు, సింహావలోకనం చేసుకొని అయినా నువ్వు ఎక్కడుండేవాడివి, ఇప్పుడు ఏ భావజాలంలో ఉంటావురా, దీనికోసం నేను ఎంత కష్టపడ్డానని ఎటు దోసక ఇల్లు వదిలిపెట్టి గురువు దగ్గరికి వచ్చినప్పుడు అజ్ఞాన అవివేక అంధకారాలతో ఉండే శిష్యునికి ఈ పరిపూర్ణాన్ని దర్శింపజేసి ఎరుక కథను బాగా వినిపింపజేసి ఆ ఎరుక ఎలా లేదో ఆ ఎరుక పైన భ్రమను భ్రాంతిని విడిపించాలంటే ఎన్నో కోణాల్లో బోధ చెప్తాడు. పూర్ణాధికారి అయిన శిష్యుడు వచ్చినప్పుడు నేను పరమాత్మనని సంపూర్ణంగా దృఢమైన శిష్యుడు వచ్చినప్పుడు కందార్థాలు ప్రారంభమైంది. ఇప్పుడు అంత గొప్ప మహా అద్వైతునికి నేనే పరమాత్మ, నాకు మినక ఒక పరమాణువు కూడా బయట లేదు, అంతా పరమాత్మ స్వరూపమేనని బాగా హృదయంలో దిట్టైన మహనీయుడు వచ్చినప్పుడు చెప్పే బోధ చూడు. అన్ని అధ్యాయాలు చెప్పాడు కృష్ణుడు, 292 కన్నార్థాలు చెప్పాడు. ఆయన ఏమీ తెలియనప్పుడు వచ్చినప్పుడు చెప్పేది భద్రాజ రామచంద్ర. చాలా మటుకు ఏమీ తెలియని వాళ్ళే వస్తారు అచల గురువు దగ్గర. వాళ్ళకి ఇంకా గురువు కృప చూపి అక్కడి నుంచి ప్రారంభం చేసి సృష్టికి పూర్వం పరిపూర్ణం ఎలా ఉందో అటువంటి పరిపూర్ణములో ఈ సమస్త శక్తులు కలిగిన ఎరుక ఎలా ఏర్పడింది, అది ఏర్పాటుకు పూర్వం ఎలా ఉంది ఎరుక, ఏర్పడిన తరువాత ఎలా బంధాలతో బంధింపబడి ఉంది, ఎవరు కారణము, ఇవన్నీ గురువు చెబుతూ ఆ ఎరుకకు సమస్త అజ్ఞానము, దానికి స్వాభావికంగా ఉండే తర్క వితర్క కుతర్క భావాలు, విపరీత భావాలు, వ్యతిరేక భావాలు, అసంభావన భావాలన్నీ తొలగింపజేస్తూ మహావిద్యాస్వరూపంగా గురువు మారుస్తాడు. అందుకే శిష్యుడు గురు కృపను పొందాలంటే భద్రాజ రామశతకంలో చెప్పినట్లు గురువుకు తనుమన ధనములు ధారపోసి శాస్త్రోక్తంగా ధారపోయాడు. ఏ గురువు కంటే ఆ గురువుకు ధారపోసిన ప్రయోజనం ఉండదు. ఎవరు అర్హులై ఉండాలో వాళ్ళకే ధారపోయాలి ధారపోసే శిష్యుడు. మరియు అటువంటి గురువుకు భక్తితో ఏ కోణంలో కూడా అహంకారం లేకుండా తాను గురువు కంటే మహా భౌతిక విద్యావంతుడై ఉండొచ్చు, రూపవంతుడై ఉండొచ్చు, కులంలో గొప్పవాడై ఉండొచ్చు, ధనకనక వస్తు వాహనాలతో ఉండొచ్చు, లేదా రాజ్యాది పదవులే ఉండొచ్చు, చక్రవర్తి పదవి ఏ ఉండినా కూడా గురువు దగ్గరికి వచ్చినప్పుడు అల్ప భావనతోనే ఉండాలి. వినయం ఉండాలి, విధేయత ఉండాలి, భక్తి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే గురువు నేరుపుతో బయలు ఎరుక ఎరిగించి ప్రేరణతో ఎరుకనని. ప్రేరణతో అంటే ఇడిపిస్తాను అని, పరిపూర్ణం చేస్తాను, బట్టబయలు చేస్తానని కాదు. ఈ రీతి ఎరుక పరుచుమయ్యా, అనుమానము చెయ్యకీయడం. గురుదేవా, నా పైన అనుమానం పెట్టుకోదు, అనుమానం లేకుండా బోధ చెప్పు. అనుమానం పెట్టుకున్నాడు అనుకో గురువు, బోధ దారి తప్పిస్తాడు, ఆ బోధ మార్పు చేస్తాడు. గురువు కృప చూపడు. అందుకే శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉండాలో కందపద్యాల్లో కందార్థాల్లో అనేక కోణాల్లో చెప్పారు. శిష్యుడైన వాడు గురువు కృపను తన పైన ప్రసరింప చేసుకోవాలన్నా, కృపకు తాను పాత్రుడు కావాలన్నా, గురు కృపా కరుణా కటాక్షాలకు తాను లోను కావాలన్నా త్రికరణ శుద్ధి ఉండాలంటాడు కృష్ణ. మనసులో ఏముందో వాక్కులో ఏముందో అదే పని చేయాలి. క్రియ కూడా చాలా మటుకు శిష్యులు చేయరు ఆ పని. లోపల ఒకటి ఉంటుంది, చెప్పే మాటలు ఒకటి ఉంటాయి, చేసే క్రియలు ఒకటి ఉంటాయి. మూడు విధాలుగా ఉన్నప్పుడు గురువు కనుక్కుంటాడు, ఓ వీళ్ళు ఇంతటోళ్ళు అని గురు కృపను చూపడు. మళ్ళీ ఏదో యాదృచ్ఛికంగా బాగున్నారా, బాగున్నాము, పై మాటలు చెప్పుకుంటా పోతాం.
అందుకే గురు కృప మన పైన ప్రసరింపబడాలి అంటే త్రికరణ శుద్ధి ఉండాలి. తనకు చేటు మొదటి ముందుండే గుణాలన్నీ పోగొట్టుకోవాలి. గురువుకు శరణాగతుడు కావాలి. గురువాక్యాన్ని బాగా పరిపాలించాలి. గురువు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగానే నడవాలి. ఇంకా చాలునైనా, ఇదిగో దేహం మళ్ళీ నీకు ఇచ్చాను, దేహంతో ఇటువంటి పనులు చేయి. ప్రాణం మళ్ళీ నీకు ఇచ్చాను, సకాలానికి భుజించు. ప్రాణాన్ని కాపాడే మంచి ఆహార పదార్థాలు తిను, తినరాని పదార్థాలు తినద్దు. ఇదిగో మనస్సు ముందుండేటివన్నీ తీసేసుకో, నేను చెప్పేటివన్నీ మనస్సులో జత చేసుకో, బోధ స్వరూపునిగా మారు అని గురువు గారు ఈ విధమైన పద్ధతుల్లో చెప్పినప్పుడు మనం మనసు దగ్గర పెట్టుకొని ఈ దేహాన్ని, ప్రాణాన్ని, మనస్సును గురువు వస్తువులుగా భావించి పరమ పవిత్రంగా వీటిని మనం పెట్టుకోవాలి. ఎట్లంటే అట్లుంటే గురువు కృప చూపడు. ఆ గురువు దగ్గర నేను బాగా దగ్గరగా చూశాను. స్వామి, మనము ఈ ఫైనల్ బోధ చాలా మటుకు ఎవరికి చెప్పగలేదు కదా స్వామి అంటే, ఆయన అంత అధికారులు అయితేనే చెప్పాలని, ఆయన అధికారం లేనప్పుడు చెప్పకూడదు. వీళ్ళ శిష్యులు మీరు ఇప్పుడు పిల్లాట, కొంచెం వయసు వస్తే మీకు అనుభవం వస్తుంది, వాళ్ళ యొక్క హృదయాంతరాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. మేము దాచుకొని ఏమన్నా తీసుకొని పోతామా? వాళ్ళకి అర్హత ఉంటే ఎందుకు చెప్పము, మీకు చెప్పలేదా అని అడిగాడు హాస్పిటల్. ఇప్పుడు మాకు అర్థమైంది, అవును కదా. గురువులు బహుముఖ ప్రజ్ఞావంతులు, దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించే వాళ్ళు గురువు. మనం గురువు దగ్గర కూడా భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం మూడింటిని అనుసంధానం చేసుకొని వ్యవహారం చేయాలి. చాలా మటుకు శిష్యులు వర్తమాన కాలంలో ఇప్పుడు అయిపోతే చాలనేట్టుగా వ్యవహరిస్తారు గురువు దగ్గర. అది అట్లా కుదరదు. గురు బోధన మనం పొందలేదు. వెనుక నేను ఎలా ఉండేవాడను, ఇప్పుడు ఎలా ఉండాలి, వెనుకకు ఇప్పటికి నాలో మార్పు ఉందా లేదా, ఇప్పుడు నేను ఎలా ఉంటే జరగబోయే రోజుల్లో ఎలా ఉండగలుగుతాను అని చెప్పి త్రికాలాలను హృదయాంతరాల్లో పెట్టుకొని మంచి మంచి భావజాలాలతో 3 కాలాలలో ఒకే విధమైన భావజాలంతో ముందుకు పోవాలి. మనం పోమట్ల ఇప్పుడు పని అయిపోతే చాలు అనుకుంటాం. గురువునే పరీక్షిస్తారు, గురువుతోనే అబద్ధాలు చెప్తారు. ఇవన్నీ చెప్తే గురు కృప ఎలా ఉంటుంది? అందుకే నువ్వు ఈశ్వర కృప పొందినావు, ఇంకా బాగా పొందొచ్చు. శాస్త్రాలు ఎన్నైనా డబ్బు పెట్టుకొని చదవచ్చు, కానీ గురువు దగ్గర అవన్నీ పని చేయవు. ఏడ ఉండే విధానాలు ఏడు ఉండాల్సిందే. ఏడు ఉండలేదనుకో బోధన మనము పొందలేము. అందుకే పెద్దలైన మహనీయులు ఎన్నో రకాలుగా చెప్పారు. ఒక రకంలోనే కాదు, గురు కృప మన పైన ఉండాలి అంటే తనకు తావొచ్చి సద్బోధన తెలుపుమంటూ తన శిష్యునకు వినజెప్పదొనగని ఒక గురుడు అనుమానించకును వానికి అతిథయత్వం. శిష్యునికి గురువు అనుమానము లేకుండా బోధ చెప్పే పద్ధతి మనం గురువు దగ్గర కలిగి ఉంటాం. ఇది గొప్ప మాట. గురువు దగ్గర అనుమానము లేకుండా, గురువుకు మన పైన ఎప్పటికీ అనుమానము లేని పద్ధతిలో మనం మెలగాలి. మెలగము. ఈ శిష్యుడు మెలగడు, చాలా మంది మెలగం. అట్లా కాకుండా ఎట్లా వచ్చేసాము ఇక్కడికి. దీన్ని పెంచి పోషించుకోవాలి అంటే గురువుకు చేసే సేవల్లో స్థాన సేవ, అంగ సేవ గొప్పవేం కాదు. డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు, అవి జరిగిపోతాయి. గురువు వాటిని కూడా నిజ గురువు కోరుకోడు. ఏం చేయకపోతే పోనీ లేప వాళ్ళు అనుకుంటాడు. భావసేవ, ఆత్మసేవ చేయాలి. భావసేవ, ఆత్మసేవ ఎలా చేయాలమ్మా? భావంలో ఎప్పుడు గురువు చెప్పిందేదైనా తలంపు చేసుకోవాలి. ఇంకా ముందు మనము గురువు దగ్గరికి రాకపూర్వము మన భావములో ఎంతో లగేజ్ పెట్టుకుంటాం. దేహాత్మ బుద్ధితో కుటుంబము విషయాలను, ప్రపంచ సాంఘిక రాజకీయ ఆర్థిక వ్యక్తిగత సంఘ మత ఇటువంటివన్నీ పెట్టుకొని ఉంటాం.
వాటన్నింటినీ తీసివేసి పరమ పవిత్రంగా ప్రవిమలాంతఃకరణ కలిగి భావము ఎప్పుడు సంతోషంగా పెట్టుకోవాలి, ఎప్పుడు దుఃఖపడకూడదు. మానావమానాలు, జయాపజయాలు, లాభ నష్టాలు ఎన్నో ఉంటాయి సృష్టిలో. వాటికి అతీత స్థితిలోనే పెట్టుకోవాలి భావం. ఎప్పుడు నిర్మలము కలిగి సహనము, ఓర్పు, సమయోచిత ప్రజ్ఞ, ఒడిదుడుకులు లేనటువంటి పద్ధతుల్లో భావము చాలా గొప్పగా పెట్టుకోవాలి గురుబిడ్డ. పెట్టుకొని భావములో ఇక నుంచి గురువాక్యాన్ని చెప్పాడు పెద్దలు. గురు మంత్రాలు చెప్పి, బిడ్డ పూటకు 1000 సార్లు అనుకో. ఇంక నీకు ప్రపంచ విషయాలు, ప్రపంచ భావజాలాలు వద్దు. అవన్నీ కాల ప్రవాహంలో కరిగిపోతాయి. ఏ విషయమైనా నశించిపోతాయి. నశించిపోయే వాటిని ఎందుకు నువ్వు మోసుకుంటావు నాయన? ముందు చెప్పినట్లు నీ భావాన్ని సంతోషంగా పెట్టుకో, ఆనందంగా పెట్టుకో, ప్రశాంతంగా పెట్టుకో. ఏ విధమైనటువంటి తాపత్రయాగ్నికి చిక్కకుండా ఇదిగో నేను చెప్పాను నాయన. ఏం చెప్పాను? సాధన చతుష్టయ సంపదలు అంటే ఏమో చెప్పాను, 4 సేవలు అంటే ఏమో చెప్పాను, వివిధ దీక్షలు అంటే ఏమో చెప్పాను. ఇక్కడి నుంచి అష్టాంగ యోగాలు, మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము మరియు ముద్రలు, లక్ష్య సాధనం, తారకము, సాంఖ్యము, అమనస్కము, మహావాక్యాలు, వార్తిక్య బోధ, ఈ బోధలను బలపరిచే విధానాలు, చతుర్విధ కృపలు, చతుర్విధ దీక్షలు, అనుబంధ చతుష్టయాలు, ఇట్లా ఏమేమి ఉన్నాయో, జహర్ లక్షణము, అజహర్ లక్షణము, తటస్థ లక్షణము, సన్యస్య లక్షణము, అతవ్యావకృత లక్షణము, మహావాక్యాలు, ఇట్లా పద్ధతులు ఎన్నో. సప్త జ్ఞానావరణాలు, అజ్ఞానావరణాలు, భూమికలు, అజ్ఞానము, జ్ఞాన భూమికలు, ఇటువంటివి అన్నీ కూడా గురువు మన కోసం ఎంతో మన పైన కృప చూపి చెప్తాడు. ఆ పద్ధతుల్లోనే గురుగీతలు, నిత్యానుష్ఠానము, భద్రాది రామశతకము, ఖండార్థాలు, ఉపదేశం ఇచ్చిన తరువాత పరిపూర్ణం అంటే ఇట్టిది, లేని ఎరుకంటే ఇట్టిది అని అర్థమైన తరువాత దీక్షిత్యం బోధిస్తాడు. అది సృష్టిలో ఉండే సమస్త అజ్ఞాన భ్రమలతో కూడిన వాటిలో లోపాన్ని చూపిస్తూ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ఉన్నతనాన్ని నిలబెడతారు. అంత గొప్ప గ్రంథరాజం అది, సృష్టిలోని అద్భుతమైన గ్రంథం. ఇవన్నీ గురువు గారు ఎంతో ఓర్పుతో, అంటే మన పైన గురువు కృపను ప్రసరింపజేయాలి అంటే మన భావసేవ బాగుండాలి. గురువు ఆత్మను మనం బాధ పెట్టకూడదు, సంతోష పెట్టాలి. గురువు దగ్గర రోజు రోజుకు మన భక్తితో గురువును మనం వశం చేసుకోవాలి. వివేకానందుని నిరంతరము రామకృష్ణ పరమహంస స్మరించేవాడంట. వాడు ఇంకా రాలేదే, కనపడలేదే, 3 రోజులు అయిపోయాయి, 4 రోజులు అయిపోయాయి. అంటే అంత భక్తి, అంత చురుకుదనము. గురువు అంటే అంత గొప్పదైనటువంటి మహాప్రజ్ఞాశాలి. ఇట్లా మనము కూడా గురువు యొక్క భావములో నిలబడేటట్లు వ్యవహారం చేయాలి. మనం గురువే మనల్ని ఎప్పుడు స్మరింపజేసుకునేటట్లు చేసినప్పుడు గురువు కృప మన పైన ఉన్నట్లు. గురువు కృప మన పైన ఉంటేనే గురువు ఇదంతా కూడా మనకు తెలియజేస్తారు. అందుకే అన్ని కృపలు మనం పొందొచ్చు. గురు కృపను పొందాలంటే ఇక్కడ వినయము, విధేయత, గురువు చెప్పినట్లు నడుచుకునే విధానం ముఖ్యమైనటువంటి అంశమే. గురువు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. అట్లా నడిచినప్పుడే గురువు కరుణామయుడై తన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన వారసత్వ సంపద, విలువైనటువంటి బోధనలు, పరమధర్మాలన్నీ ప్రబోధిస్తాడు. అందుకే అటువంటి గురువునే మనం చేరాలి. ఆ గురువు శిష్యునికి కూర్చోబెట్టుకొని కృప మన పైన ప్రసరింపజేసి పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకయని చూపించి లేని ఎరుకను లేదని ఎరింగించిన గురుడే సరి, ఎరుకను నిల్పేటి గురుడు తద్బోధని ఎందుకోయం. శరణన్న వారి మస్తక మందు చేపెట్టి స్థిరముగా ఎరుకను తీసివేయని వారు ఎందుకోయనన్న తద్బోధని ఎందుకోయం.
చెప్పాడు? గురు కృప మన పైన ప్రసరింపబడినప్పుడు గురువు పరిపూర్ణం ఇదిగో నాయనా, ఇదిగో ఎరుకయని రెండింటిని చూపించి ఎరుకను లేదనే చెప్తాడు ఆచరణ. సాంప్రదాయకులు ఎరుక బయలైతాది, పరిపూర్ణమైతాది. నా గురించి ఒక ఎరుకన్నా ఆత్మన్నా ఒకటే. ఇది లేనిదని ఎరిగించిన గురుడే సరి అన్నాడు గాని ఈ ఎరుకను నిలిపి ఇది బయలైతాది, ఇది పరిపూర్ణమైతాది అని చెప్పే గురుడు ఎందుకుపోయన్నా, తద్బోధ నీకు ఎందుకుపోయన్నా అన్నాడు. ఎరుకను తీసివేసే గురుడే గురుడు అన్నాడు. తనకు శరణన్న వారి మస్తకమందు చేయి పెట్టి స్థిరముగా అంటే శాశ్వతంగా ఈ ఎరుక లేనిది, మూడు కాలాలలో లేనిదని శిష్యుని పూర్ణాధికారి చేసే చెప్పే స్వామి చిన్న మనవి. గురువు సాంప్రదాయ గురువుని ఎన్నుకోవాలి, అటువంటి సాంప్రదాయ గురువుకే సేవ చేయాలి, అటువంటి సాంప్రదాయ గురువుకే శాస్త్రోక్తంగా మన ప్రాణ ధర్ముడు దారిపోయాలి. పరిపూర్ణ బోధను అటువంటి గురువు దగ్గర మనం తెలుసుకోవాలి. అటువంటి గురు కృపకు పాత్రులు ఎవరైతే అవుతారో వాళ్ళకి అంతఃకరణ కృప కలుగుతుంది. నాలుగవది ఈ మూడు విచారించి అక్కడ ఈశ్వర కృప, తరువాత శాస్త్ర కృప, తరువాత గురు కృప మనకు కలిగినప్పుడే అంతఃకరణ కృప కలుగుతాం, లేకపోతే కలగదు. అంతఃకరణము గురువులు కోటి విధాలుగా చెప్తారు శిష్యునికి. ఇదిగో నాయనా ఇలా ఉండు నాయనా, అలా ఉండు నాయనా అని ఎన్నో కోణాల్లో చెప్తారు. కోటి విధముల చెప్పిన చేటొద వేటి తనదు పూర్వ శ్రేష్ఠులు విడుకన్ చాటున మాటున వివిధము ఘాటన మనరించు అతని కట్టుకునే పోదా. అంతఃకరణములో గురుబోధ ప్రవేశించి గురుబోధ ఫలాలను అన్ని కాలాలలో మనం అనుభవించాలి అంటే ఇది ఆషామాషి. ఈశ్వర కృప, శాస్త్ర కృప, గురు కృప కలిగిన అంతఃకరణములో ముందు వాసనలు, ముందు బలీయమైన దుర్గుణాలతో ఉన్నటువంటి విధానాలు గురువు ఎంత చెప్పినా తొలగిపోవు. వాడు మోసం చేస్తాడు. మన సాంప్రదాయంలో శిష్యులు కాదు, గురువులే మోసాలు చేస్తున్నారు. దంశం బాటల్లో బ్రాంతి పోసుకొని తాగుతున్నారు. లేనప్పుడు నీకు ఈ బోధ ఫలం ఎలా అనుభవిస్తావు? ఊరికే బోధ నేర్చుకొని 4 మాటలు చెప్తావు. అజ్ఞాన అవివేకులు వలె హృదయంలో అనేక మాలిన్య భావజాలాలు పెట్టుకొని మానవ శ్రేష్ఠుడు పూర్ణ ఫలం పొందే విధానం పొందక హీనస్థానంలో ఉంటాం. అందుకే మనకు అంతఃకరణ కృప కలగాలి అంటే గురువు చెప్పినట్లు మాలిన్య రహితంగా గట్టి నిర్ణయాత్మకమైన విధానంలో మనం ముందుకు పోవాలి. గట్టి నిర్ణయం ఉండాలి. నేను ఇలా ఉండాలి, అలా ఉండకూడదు. గురువు ఇంత శ్రమపడి నాకు బోధ చెప్పాడే, ఎంత శ్రమ పడ్డాడు గురువు, ఎంత యుగాల నుంచి వచ్చిన బోధ చెప్పాడే, ఆ బోధ కన్నా నేను విలువ ఇవ్వాలి కదా. బ్రహ్మానంద రెడ్డికి విలువ ఇవ్వకపోయినా ఏం నష్టము లేదు, కష్టము లేదు. నేను చెప్పే బోధ నాది కాదు కదా, సత్యంగా నాది కానే కాదు. నేను నిమిత్త మాత్రుడను, నేను పెద్ద గొప్పవాడను కాదు. ఏ కోణంలో అయినా ఈ గొప్ప బోధదే గొప్పతనం. ఎవరు? నా గురువు నాకు బోధించాడు, నా గురువు వాళ్ళ గురువు. ఇట్లా పరంపర యుగాల నుంచి బోధ వచ్చిండేది. ఆ బోధకు మనం విలువ ఇవ్వాలి. ఆ బోధను హృదయ స్థానంలో బదిలిపరుచుకోవాలి. అంతఃకరణ కృప అంటే నీ అంతఃకరణము గురువు దగ్గర బోధ తెలుసుకున్న తరువాత ఇదిగో గురువు గారు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఆ పద్ధతులను హృదయంలో పదిలిపరుచుకొని తల్లి దగ్గర 100కి 100 మార్కులు వేయించుకోవాలి. తండ్రి దగ్గర 100కి 100 మార్కులు, భార్య, పిల్లలు, సోదరులు, సోదరీమణులు, మామలు, బావలు, అవ్వలు, తాతలు, గురువులు అంటే భౌతిక సంఘములో అందరి చేత మరియు గురు సంఘములో అందరి చేత ఎవరైతే 100కి 100 మార్కులు వేయించుకుంటారో వాళ్ళకు అంతఃకరణ కృప కలిగినది. అంతఃకరణంలో ఏ మాలిన్యము పెట్టుకోకూడదు. ఎవరిని చూసి నేర్చుకోకూడదు. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఎడ చేస్తాడని మనం ఏం చేస్తాం. మనల్ని చూసి అందరూ నేర్చుకోవాలి.
మనల్ని చూసి నేర్చుకునేట్టుగా మనం బ్రతకాలి. ఎవరినో చూసి ఏం మన కర్మ, ఎన్నేళ్ళని బ్రతుకుతాం? మనల్ని చూడాలి అందరూ. మన మాట, మన శాంతము, మన త్యాగము, మన భక్తి, మనం చేసే పద్ధతులకు జేజేలు పలక. కొంతమంది పలకలు అనుకో, వాళ్ళను కూడా మనం ఏం మాట్లాడకూడదు. వాళ్ళల్లో ఉండే లోపము చేత మనకు మార్కులు వేరు అనుకో, మనమేం దానికి బాధపడకూడదు. చెప్పాడు కృష్ణ ప్రభువులు దానికి కూడా. సకల జనుల సమ్మతిగా ఒకరైనను బ్రతుకు జాలరి ఉరివిస్తాయి. ఈ భూమండలంలో అందరి చేత మనం మన్నన పొందేటట్లు ఎవరు బ్రతకలేరు. కాబట్టి బిడ్డ, నువ్వు అది కూడా గుర్తుంచుకో. నీవు దారి తప్పకుండా గురువుకి ఇచ్చిన మాట ప్రకారం, నాకు కాదు మీరు మాట ఇచ్చిండేది, నాకు శిష్యులైన వాళ్ళు మీరందరూ కూడా మన భక్తులేని అనుకో. మీరు నాకెట్లా ఇచ్చారు మాట? బ్రహ్మానంద రెడ్డికి వెళ్ళేది కదా, బోధకు మాట ఇచ్చారు. మాట తప్పకూడదు, ప్రాణం పోయినా పర్వాలేదు, మాటను తప్పకూడదు. గురువుకి ఇచ్చాము, అంత అద్భుతమైన గురువుకు మాట ఇచ్చాము. ఎవరికన్నా ఇచ్చింటే తప్పినా పర్వాలేదు. ఎన్ని విధాలుగా నేను చెప్పిన అంతఃకరణములో ఎవరైతే మాలిన్యం పెట్టుకున్నారో వాళ్ళు పాపులు, వాళ్ళు నీచులు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు రాక్షసులు. ఎంత బోధ విని మళ్ళా అంతఃకరణంలో మాలిన్యం పెట్టుకొని తన అంతఃకరణ కృపకు తాను పాత్రుడు కాకపోతే ఎలా? ఇది మంచి గొప్పదైన మాట. నీ అంతఃకరణకు నువ్వే పాత్రుడు కావాలా, నీ అంతఃకరణ కృపకు నువ్వే పాత్రుడు కావాలి, ఎవరో అయ్యేది కాదు. నా అంతఃకరణకు నేనే పాత్రుడును కావాలి. నన్ను బాగా వర్ణిస్తారు, నన్ను చూస్తే మీరు గుర్తుపడతారు, నా అవతారాన్ని మీరు బాగా వర్ణిస్తారు. ఏ విధంగా అయినా లోపల ఉన్న వాడిని మీరు గుర్తుపట్టలేరు కదా, నేనే గుర్తుపడతాను. నా అంతఃకరణను ఆ పరమాత్మను, ఆ పరమాత్మే గుర్తిస్తాను. అంటే ఆ ఎరుకను, ఆ ఎరుకే నిర్ణయించుకుంటాను. తాను ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడా, కామ క్రోధాది గుణాలు లేకుండా ఉన్నాడా, తృప్తిగా ఉన్నాడా, అసూయ లేకుండా ఉన్నాడా అని తనకు తానే, తన కృపకు తానే పాత్రుడు కావాలి. ఇది సామాన్యంగా కాలేరు ఎవరు, ఇది మహా కష్టం. అవన్నీ సాధించవచ్చు. ఎందుకు మహా కష్టము? నిర్ణయం లేదు ఇతనికి. నిర్ణయం ఉంటే మహాసులభం. నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే సుఖము, సంతోషము, హాయి, సర్వజనులకు ఆనందము, సర్వశ్రేయస్సు కలుగుతుంది. అలా ఉంటే నాకు శ్రేయస్సు ఉండదు, లోకానికి శ్రేయస్సు ఉండదని తనకు తానే గట్టి నిర్ణయం. నేను నిర్ణయించుకొని ఒక పేపర్లో రాసుకున్నాను. నిజంగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే రాసుకున్నాను, నా ఫైల్లో భద్రంగా పెట్టుకున్నాను. మళ్ళీ ఈ మధ్య కాలంలో నేను పడుకునే ఎదురుగా గోడకు కొన్ని రాసుకున్నాను. ఇవి తప్పకూడదు, ప్రాణం పోనీలే, ఎంతన్నా నష్టం రానిలే, ఈ విధంగానే ఉండాలని. అట్లా కండిషన్, అట్లా కఠిన నిర్ణయం కలిగితేనే హృదయము ఇది పవిత్రంగా ఉండాలి. ఎంత కష్టమని ఉంది, 5 ప్లేస్ జూమ్ లో ప్రవేశించాలి, దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. నీకు నువ్వే నీ హృదయానికి చెప్పుకోవాలా. అది చెప్తాది, ఈ రోజు పోకపోతే ఏమైతుందిలే, ఈ రోజు వినకపోతే ఏమైతుందిలే, లేటుగా పో, ఇంకా రేపు ఉంటుంది కదా, మళ్ళా జూమ్ లో పెడతారు కదా వాళ్ళు, మళ్ళీ విందాంలే. ఈ అంతఃకరణ తనకు తానే మోసగించుకుంటాది. నాయన ఒకరు మోసగించరు. అది తాను ఒక నిర్ణయాన్ని ఎలుగుబంట్లు, ఏనుగులను కూడా మనం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ నీ అంతఃకరణ నువ్వు స్వాధీనం చేసుకో. ఎవరికి స్వాధీనం అవుతుంది? గురువాక్య పరిపాలన దురంతులు, గురు కృపాకరుణ కటాక్షపరులకు, మరియు మహా ఉత్తమోత్తమ జాతికి చెందిన ఉత్తమ పురుషులకే హృదయాంతఃకరణ మాట లోబడి హృదయము తనకు అనుకూలమై ఉంటుంది. ఎవరికంటే వాళ్ళకి కాదు. మీరే నేను ఫోన్ బోధ అయిపోనిచ్చి చూడండి, ఇలా ఉండాలని అనుకోండి, సాయంత్రం వరకు కూడా ఉండదు, 1 గంట ఉండదు. ఉండనైనా ఏమో వద్దు, హృదయమా, మనసా, ఓ ఎరుక, ఎందుకు ప్రపంచ విషయాలు ఒక 30 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు బుక్ చదువుదామని బుక్ ముందు పెట్టుకోండి. మరి అది ఆ కట్టుబాటుకు ఉండదు. ఉండి సెల్ ఫోన్లు ఏమొచ్చిందో చూస్తామంటది. వాళ్ళకి నేను ఫోన్ చేయాలి కదా, మర్చిపోయినాను అంటది.
ఇంకా వాళ్ళతో మాట్లాడాలి కదా అంటది. ఉండనే ఉండదు ఆ 10 నిమిషాలు కూడా. అది ఎందుకు? తనకు తానే కట్టుబడి ఉండదు. తనకు తాను కట్టుబడి ఉండాలంటే పెద్దలు చెప్పారు. వివేక చూడామణిలో శంకరాచార్య హఠయోగము పోనరా అన్నాడు. హఠం, దానికదే హఠం. అది పోవాలంటే పోకూడదు, ఎదురు తిరగదు. వేడిలు తాగే అలవాటు ఉంది, తాగు అంటది మనస్సు. అప్పుడు నేను తాగను, ఓ చేతులా మీరు సహకరించద్దండి, ఓ నోరా నువ్వు తెరవద్దు, అది ఎట్లా తాగుతుంది చూస్తామని హఠం పోనన్నా. ఇప్పుడు అది నోరు మూసుకుంటాది. ఈ మనస్సు సెల్లు ఓపెన్ చేయి చూడు, వాట్సాప్ లేకపో, యూట్యూబ్ లేకపో, మెసేజ్లు లేకపో అంటారు. పో మనసా నువ్వు పో, నా చేతులు వద్దు అని చెప్పి చేతులను కట్టడి చేసినాం అనుకో, ఆ మనసు ఎక్కడా పోలేదు. హఠం చేయమంటాడు శంకరాచార్య. భాగవతి కృష్ణ ప్రభువులు ఏమంటాడు? బిడ్డ ఏనింగా లోతు మాటలు చెప్తాడు. అట్లా చెల్లించే మనసు నాకు ఇచ్చేరా, వ్యవహారం వద్దుగానే, నేను నుంచి కాదు కదా. అంతఃకరణ కృప అయ్యేకే ఎంతో బోధ వచ్చింది నాయన. అంతఃకరణంలో ఇది ప్రతిష్టాపనై ఈ బీజం మహావృక్షంగా మారాలంటే చాలా కాలం, 12 సంవత్సరాలు చెప్పాడు దీక్ష. 12 సంవత్సరాలకు ఆ ఫలం వస్తుంది నాయన. అంతవరకు నీ అంతఃకరణలో ఈ గురువాక్యం అనే బీజాన్ని పెట్టుకొని నిరంతరము కలుపు మొక్కలను తీసేసుకో. నిరంతరము దానికి బాగా ఎరువులు పెట్టు, దానికి నీళ్లు పెట్టు. మేకలు రాకుండా, జింకలు రాకుండా భద్రం నాయన కాపాడుకో, మేషాస్తాయి వస్తాయి. ఇట్లా అంతఃకరణములో గురువాక్యాన్ని మహావృక్షంగా మార్చుకోవాలంటే ఎంత భయం ఉండాలి, భక్తి ఉండాలి, దురలవాట్లకు దురాచారాలకు దూరంగా ఉండాలి, తనను తాను కట్టడి చేసుకోవాలి, నియంత్రించుకోవాలి, కండిషన్ చేసుకోవాలి. వద్దు నాకు, వద్దు నాకని. అప్పుడు హృదయం మెత్తబడతాది. నేను చెప్పేది కాదు, మీరే గమనించండి. కృష్ణ ప్రభువులే చెప్పాడు, బిడ్డ మనస్సు ఎంతో మంచిదనుకుంటే దీని మర్మం ఇప్పుడే తెలుసుకుంటే, నా మనసే నా మాట వినదు, లేశంబు వినదంటాడు. చిన్న మాట కూడా వినదంట. ఒక్కనాడైన శ్రీరామయనదో రామ మనసెంత మంచిదనుకుంటే. ఇట్లా చెప్పుకుంటా పోతాడు. పరకాంతలను చూస్తాది, బయట కొమ్ములు వడిసొస్తాది, పరధనములను చూసి ఆశపడతాది. ఇతరులకు బోధించు లెస్స, దాని కలుగుండు ఇస్సా, దీనితో వేగించలేను మంచిదానిగా చేయు మృక్కేను. ఊరితో కూడా నీకు బాధ తక్కువే ఉంటది బయట వాళ్ళతో. నీ అంతఃకరణతోనే నీకు ఎక్కువ బాధ, భయము, ఆందోళన, అలజడి అన్నీ ఉంటాయి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే అంతఃకరణాన్ని మనము గురు వాక్యముతో పరిశుద్ధపరచాలి. బోధన దాంట్లో విశాలంగా ఉంచుకోవాలి. ఇట్లా ఉంచుకొని బోధానందం అన్ని రోజుల్లో అనుభవిస్తూ, దగ్గరికి ఈర్ష్య, ద్వేషము, డంబము ఇటువంటివి రానివ్వకుండా మనమే మనల్ని కాపాడుకోవాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి. అనునిత్యము మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరము నేనే లేనయా, నేను లేనప్పుడు నేను మీద ఉండేటి ఉంటాయా? మూల వస్తువే లేదే. మూల వస్తువు చేత నిర్మింపబడినటువంటివి ఏవి అన్ని అబద్ధమేననే భావజాలంతో తాను లేని స్థితిని అన్ని కాలాలలో అనుభవిస్తూ, పెద్దలు మన నుంచి ఏం ఆశించారో, ఏ ఫలితాన్ని బోధ చెప్పారో ఆ ఫలితం మనం అనుభవించాలని కోరుకుంటూ, అయిపోయింది నాయన ఎక్కువ సమయము. ఇవన్నీ పోవాలి అంటే గురుకృప కావాలి. గురుకృపతోనే మన అంతఃకరణ పరమ పవిత్రం కాదు. గురువు ఎంతని చెప్తాను నాయన. ఆ గురువు రహస్యాలు చెప్పిన తరువాత మన హృదయ కవాటం తెరుచుకుంటాడు. అప్పుడు శాస్త్రకృప కావాలి. శాస్త్రకృప ఒకటే అయితే సరిపోదు నాయన, మళ్ళా ఈశ్వర స్వరూపం
మన పైన తల్లి, తండ్రి, భార్య, భర్త, కుటుంబీకులు, ఇరుగు పొరుగు, ప్రకృతి అన్ని మన పైన కృప చూపాలి. ఇట్లా చెప్పచ్చు బోధ. మనం ఇట్లా రుచి పుట్టచ్చు. మీరు ఇట్లా కూడా రుచి పుట్టించే ప్రయత్నం చేయండి. నేను చివరిలో ఇట్లా